కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? ఎక్కడ ఏమైపోవటమా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడి ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారనుకో, మైక్ అట్టు తిరుగుతావా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా? బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామా? మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో తేడాగా ఉందేంటి? చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? ఏం బంగారం, వాడంటే అంత ఇష్టమా? 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా గుడివాడలో 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు? అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.